పిల్లలైతే ఇంకా రౌడీల నుంచి తప్పించుకొని క్యూ లైన్‌లో వెళ్ళిపోయి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకొని అంజలి త్వరగా కోలుకోవాలని ప్రార్థన అయితే చేస్తారనమాట. సరే ఆనంద్, ఆకాష్ త్వరగా ఇంటికెళ్దాం పదా అనేసి అమ్ము చెప్తదనమాట. వాళ్ళు ఇంకా రిటర్న్ అయితే వస్తూ ఉంటే రౌడీలైతే పిల్లల్ని చూసేసి ఇంకా పట్టుకొని కిడ్నాప్ చేయాలని చూస్తూ ఉంటే అమర్ వచ్చేసి ఆ రౌడీలని బాగా కొట్టేస్తే ఆ రౌడీలు పారిపోతారనమాట. ఇంకా ఏంటి పిల్లలు మీరెందుకు ఇక్కడికొచ్చారు అనేసి అమర్ అరుస్తూ ఉంటాడనమాట. సారీ డాడ్, అది మేము అంజు త్వరగా కోలుకోవాలని ఇక్కడికొచ్చి దేవుడిని ప్రార్థించడానికి వచ్చాం డాడ్ అనేసి పిల్లలు చెప్తారనమాట. సరే దేవుడిని దర్శించుకున్నారా అనేసి అమర్ అంటూ ఉంటాడనమాట. దర్శించుకున్నాం డాడ్ అనేసి పిల్లలు చెప్తారనమాట. సరే ఇంకా ఇంటికెళ్దాం పదండి అనేసి అమర్ పిల్లల్ని తీసుకొని కారులో అయితే హాస్పిటల్కి అయితే బయలుదేరుతాడనమాట. ఇంకో పక్క హాస్పిటల్లో అయితే మన మనోహరి బ్లడ్ శాంపిల్ని అయితే చెక్ చేస్తారనమాట. డాక్టర్ గారు, మనోహరి బ్లడ్ ఏమన్నా అంజు బ్లడ్కి మ్యాచ్ అయిందా అనేసి బాగి అడిగిద్ది అనమాట. అయ్యో బాగి గారు, అసలు బ్లడ్ మ్యాచ్ అయిందండి, సంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా వెతికారండి బ్లడ్ కోసం అనేసి డాక్టర్ గారు అంటారనమాట. సరే మను, ఇంకెళ్ళి నువ్వైతే అంజు కోసం అయితే బ్లడ్ ఇవ్వు అనేసి బాగి అనిద్దనమాట. ఇంకా అది అది అనేసి నానుస్తుంటుంది మనోహరి. ఇంకా అంతా తెలిసి బ్లడ్ మ్యాచ్ అయినా కూడా నానుస్తుంటుంది బ్లడ్ ఇవ్వడానికి. మనోహరి గారు, మీరు ఆరోగ్యంగా బలంగా ఉన్నారు, 1 లీటర్ రక్తం ఇస్తే ఏం కాదు, వెళ్ళి రక్తం ఇవ్వండి అనేసి బాగి అరుస్తుందనమాట. అప్పుడు మనోహరి వెళ్ళి ఇంకా బ్లడ్ ఇస్తుందనమాట. అప్పుడు ఆ బ్లడ్ని అంజుకి ఎక్కిస్తే అప్పుడు డాక్టర్ గారు అయితే అంజుకి అయితే సర్జరీ అయితే చేస్తూ ఉంటారనమాట. ఇంకా మిస్ అమ్మ, అసలైతే మనోహరిది అంజుది బ్లడ్ మ్యాచ్ అయింది కదా, మనోహరియే రణవీర్ వైఫా అనేసి రాతోడు అంటాడనమాట. అలా మనం చెప్పలేం రాతోడు, అలాంటి బ్లడ్ గ్రూప్ మనం నార్మల్గానే ఉండొచ్చు కదా, రేర్గా అయినా ఎవరికో ఒకరికి. ఇంకా మనకి ప్రత్యక్ష సాక్షి కావాలి, అది కూడా వాడడం సరస్వతి మేడం స్పృహలోకి వస్తేనే మనోహరి గురించి నిజాలు తెలుస్తాయి అనేసి బాగి అనిద్దనమాట. సరే మిస్ అమ్మ, సార్కి ఫోన్ చేసి చెప్పు బ్లడ్ దొరికిందనేసి రాతోడు అంటాడనమాట. ఇంకా మిస్ అమ్మ అయితే అమర్కి ఫోన్ చేస్తానమాట. ఏవండి, ఇక్కడైతే అంజుకి బ్లడ్ దొరికిందండి అనేసి బాగి చెప్తూ ఉంటే, నాకు వినపట్లేదు మిస్ అమ్మ, నేను ఉంటానులే మళ్ళీ మాట్లాడతానులే అనేసి అమర్ ఫోన్ పెట్టేస్తాడనమాట. అమ్మయ్య గుప్తా గారు, నాకు చాలా సంతోషంగా ఉన్నా అండి. ఇంకెలాగో ఇక్కడ అంజు అయితే ఎలాగైనా బతుకుద్ది, బ్లడ్ ఇచ్చారు, ఆపరేషన్ చేస్తున్నారు, వార్డెన్స్ స్పృహలోకి వస్తే మనోహరి గురించి అన్నీ తెలుస్తాయి, ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయినట్టే అనేసి ఇంకా ఆరు సంతోషపడిద్ది అనమాట. సరే బాలిక, ఇంకా నువ్వు సంతోషంగా ఉన్నట్టే కదా, ఇంక మనం యమ్మపూరికి వెళ్దాం పదా అనేసి గుప్తా గారు అంటూ ఉంటే, నేను ఎక్కడికి రాను, నా కుటుంబ సభ్యులను వదిలే నేను ఇక్కడే ఉంటాననేసి ఇంకా మన ఆరు మొండికేస్తానమాట. బాలిక, చనిపోయిన ప్రతి ఒక్కరూ మళ్ళీ జన్మ ఎత్తక తప్పదు, అలా జన్మెత్తకుండా భూలోకంలోనే ఉంటే నువ్వు శాశ్వతంగా ప్రేతాత్మయ్యి ప్రేతలోకానికి వెళ్తావు, ఖచ్చితంగా నువ్వు జన్మ ఎత్తాల్సిందే అనేసి ఇంకా గుప్తా గారు అంటారనమాట. సరే, నేను మళ్ళీ ఇంకో జన్మ ఎత్తినా నా వాళ్ళ మధ్యలోనే ఉంటాననేసి ఆరు అనిద్దనమాట. అదే చెప్తున్నాను బాలిక, మళ్ళీ అయితే నువ్వు నీ సహోదరి కడుపునే పుత్రికగా జన్మించబోతున్నావు అనేసి ఇంకా గుప్తా గారు అంటారనమాట. లేదు లేదు, మీరు కావాలని నన్ను పైకి తీసుకెళ్ళడానికే ఇలాగ అబద్ధాలు చెప్తున్నారు కదా అనేసి ఆరు అంటదనమాట. మేము చెప్పేది నిజము బాలిక, నువ్వు ఖచ్చితంగా నీ సహోదరి కడుపులో అయితే పుత్రికగా పుడుతున్నావు అనేసి ఇంకా గుప్తా గారు అంటారనమాట. ఆరు సంతోషపడుతూ ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ.